హాయ్ అండి, రైతు సోదరులకి నమస్తే. ఈరోజు వచ్చేసరికి 13/1/2026. ప్రజెంట్ మనం ఉన్న గ్రామం నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా అండి. ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేసరికి తేజ సెగ్మెంట్ అండి. ఇది మనం చూస్తున్నది తేజ సెగ్మెంటు. సుమారుగా తేజ సెగ్మెంట్ అండి. అంటే రైతు యాక్చువల్గా అనుకుంది ఏంటంటే అది ఆర్మూర్ అనుకున్నాడు, కానీ ఇది తేజ సెగ్మెంటు 2-2లో క్రాస్ అనుకుంటాను నాకు తెలిసి. ఇది క్రాప్ వచ్చేసరికి 65 డేస్ ఉందా శ్రీనివాస్ రెడ్డి? ఇది క్రాప్ వచ్చేసరికి 65 డేస్ బిలో ఉంటుందండి. దీనికి మనం ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ శ్రీనివాస్ రెడ్డి గారు, పోలూరు శ్రీనివాస్ రెడ్డి ఇతని పేరు. ఇతనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మందు వేయడానికి కారణం, ఈ మిరపదాట ఏదన్నా కానీ రైతు కోరుకునేది ఏంటంటే దిగుబడి అంశం గురించి ఎవరైనా కానీ కోరుకునేది. ఈ క్రాప్ రైతు సోదరులు చూస్తున్నారు కదా, ఈ 65 డేస్. నెక్స్ట్ 20 రోజుల తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి గారి చేలో మనం వీడియోలో దాని పనితనం, దాని వేసిన దానికి వేయిన దానికి తేడాలు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారి చేను ఎంత? ఇది 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో ఈ శ్రీనివాస్ రెడ్డి గారిది మనం వేపిస్తుంది 1 ఎకరానికి వేపిస్తున్నాం అనమాట. ఆ ఎకరా నిమిత్తం ఈ మందు కలుపుతున్నాడు ఇతను. మిగతా ఎకరానికి వచ్చేసరికి ఇది విడిగా పెట్టాడండి. మనం దీంట్లోకి వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫేటు ఓకే. ఇది మనం మామూలుగా మనం డిమాన్స్ట్రేషన్ చేస్తున్న ఫ్లాట్ అయితే మాత్రం రుద్రా 9 అండి. ఇది ఈ వేసే పొలానికి వేయిన దానికి ఈ 15 రోజుల తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మనం దిగుబడి అంశాలు కానీ, లేదంటే దాంట్లో వైరస్ ఎలా ఉంది, దీంట్లో వైరస్ ఎలా ఉంది, మరి ఇక దాంట్లో అనుగొమ్మ పగలటం కానీ ఇట్లాంటివి చాలా రకాల మార్పులు ఉంటాయి. కింద ఏర్ వ్యవస్థలో తేడాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం శ్రీనివాస్ రెడ్డి గారి చేలో ఖచ్చితంగా కలుద్దామండి. అప్పుడు దాకా బై రైతు సోదరులకి.